అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇక ప్రవీణ్ కుమార్ గారి కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి హర్ష్ కుమార్ గారు గంటాపదంగా చెప్తున్నారు. ఆయన ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా చేశారట. ఆయన ఇన్వెస్టిగేషన్లో చాలా బలమైన ఆధారాలు కూడా దొరికేట ఇది ప్రవీణ్ కుమార్ గారికి హత్య అని. డాక్టర్లకు కూడా ఆయన చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఏమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా నేను హైదరాబాద్లో మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తాను, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కంపల్సరీ మీ మీద మీ ఉద్యోగాలు కూడా కోల్పోతాయని చాలా స్ట్రాంగ్ అయిన వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఒక వినూత్నమైన నోటీస్ సర్వ్ చేశారండి. ఇలాంటి నోటీస్ చూడడం నేను ఫస్ట్ టైం. సార్, మీకు ఈ నోటీస్ ద్వారా తెలియజేయండి ఏమనగా, ఇది 25/3/2025 సాయంత్రం 8 గంటలకి రాజానగరం పిఎస్ నందు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి విషయమై క్రైమ్ నంబర్ 136/2024 అండర్ సెక్షన్ 194 BNSS గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నాను. ఇదిలా ఉండగా మీరు మార్చి 27/2025 తేదీన సాక్షి దినపత్రిక నందు పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, రాజమహేంద్రవరం సిటీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయని గురువారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడినట్టు, మరియు ప్రవీణ్ 99% రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందినట్లు కొంతమంది టీడీపీ నేతలు ప్రకటించేశారని, నిజాలు తెలియకుండా అలా ఎలా ప్రకటిస్తారని మీరు ప్రశ్నించారు. ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా హత్యేనని పోలీసులకు ఇప్పటికే మీరు చెప్పారని పేర్కొన్నారు. పోలీసులకు ఆల్రెడీ చెప్పారటండి ఇది 99% హత్యేనని. నిజాలు తెలియగా ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా హత్యేనని పోలీసులు చెప్పారు. సీసీ ఫుటేజ్లో ప్రమాదానికి ముందు క్లిప్పింగ్ వస్తేనే కానీ ప్రమాదమా లేక ఏం జరిగిందనేది ఎవరూ చెప్పలేమన్నారు. పోలీసులు ఈ కేసును సాగదీస్తున్నారు తప్ప నిజాలు తేల్చడం లేదని విమర్శించారు. ప్రవీణ్ది ముమ్మాటికి హత్యేనని విషయం పోలీసులకి వైద్యులకి తెలుసన్నారు. వైద్యులు నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వాలని, తేడా వస్తే రీపోస్ట్ మార్టం చేస్తామని సాక్షి దినపత్రికలో వచ్చి ఉన్నది. ఏమండి, కావున పైన తెలిపిన ప్రకారం ప్రవీణ్ కుమార్ గారి మరణం సంబంధించిన క్రైమ్ నెంబర్ సో అండర్ సెక్షన్ సో రాజమహేంద్రవరం కేసులో మృతి చెందిన ప్రవీణ్ కుమార్ గారి మృతికి సంబంధించి మీ సాక్ష్యమును కూడా దర్యాప్తు నిమిత్తం తీసుకోవాలని అనుకుంటున్నాం. కావున మీరు 28/3/2025 లేదా 29/3/2025 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఈ కేసు దర్యాప్తు అధికారి వారికి ఈ కేసుకు సంబంధించి మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలు అనగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, సీసీ ఫుటేజ్ కానీ, ఏదైనా వాహనం గుద్దినట్టు ఆధారాలు కానీ, ఇతర ఏమైనా సాక్ష్యాలు ఉన్నచో వాటిని దర్యాప్తు నిమిత్తం మాకు అందజేయవలసిందిగా కోరుచున్నాం. సో ఇప్పుడు హర్ష్ కుమార్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన పక్కాగా బల్లగుద్ది మరీ చెప్పాడు. ఇప్పుడు పోలీసులు ఆహ్వానించారు. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు, సీసీ ఫుటేజ్ కానీ, లేకపోతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, లేదా మరి ఏదైనా ఆధారం ఉంటే, ఆయన హత్యను మీరు బలంగా చెప్తున్నారు కాబట్టి ఆధారాలు మాకు ఇవ్వండి, మేము దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తామని ఆయన ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు హర్ష్ కుమార్ గారికి వెళ్తారు, ఆయన దగ్గర ఉన్న బలమైన ఆధారాలు అందిస్తారు, కేసు కొలుక్కి వచ్చేస్తుంది గ్యారంటీ. హర్ష్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు నిన్న ఒకసారి ఇవాళ కూడా ఆ సుమన్ టీవీలో, నిన్నేమో మరో టీవీ దేంట్లో ఆయన పర్సనల్ లైవ్ పెట్టిన దాంట్లో ఆయన పాయింట్ రేజ్ చేస్తున్నారండి. అక్కడ తెలుగుదేశం నాయకులు 90% యాక్సిడెంట్ అన్నారు, అందుకని అక్కడ జనం కొట్టబోతే పారిపోయాడు అన్నారు. ఒక తెలుగుదేశం ఆయన ఒక లీడర్ వచ్చి ఇది యాక్సిడెంట్ అని తెలుస్తుంది CCTV ఫుటేజ్ ద్వారా అని చెప్పగానే అతను పెద్ద లీడర్, అతన్ని కొట్టినంత పని చేశారు, పరిగెట్టుకు వెళ్ళి కారు ఎక్కేసినంత పని చేశాడు. ఒకవేళ 90% యాక్సిడెంట్ అనేది నేను అన్నాను, తెలుగుదేశం నాయకుడిని, అధికార ప్రతినిధి, కానీ నన్ను ఎవరు కొట్టబోలేదండి. ఒకవేళ మీరు నన్నుగా ఉంటే, నన్ను కాకుండా వేరే ఎవరన్నా ఒకవేళ ఏ తెలుగుదేశం నాయకుడు మీరు అంటే ఎవరన్నా అక్కడ అంటే అక్కడ ఏ తెలుగుదేశం నాయకుని ఎవరు కొట్టబోలేదు. ఒకవేళ నన్నే కనుక మీరు అన్నిలా ఉంటే దయచేసి దానికి సంబంధించిన ఆధారం నేను చూపిస్తాను. ఎందుకంటే ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి నేను ఆ పోలీస్ ఏదైతే రూమ్లో మాట్లాడి బయటకు వచ్చి అక్కడ మళ్ళీ ప్రజలతో మాట్లాడి తర్వాత నడుచుకుంటూ జనంతో వచ్చి నేను కారుకి వెళ్ళిన వీడియో నా దగ్గర ఉంది. మీరు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉందండి, కాబట్టి ఒకవేళ నా గురించే కనుక మీరు ఆ మాట మాట్లాడితే కనుక దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి అని మీకు రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నానండి. అయితే ఈ కేసు అయితే ఇంకో కొలికి వచ్చినట్టే. ఈయంతో పాటు ఇంకా చాలా మంది మా దగ్గర ఆధారంగా హత్యే అని కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడిన చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా నోటీస్ వెళ్తుంది అనుకుంటా. ఈ సాక్షులుగా వాళ్ళని పిలిచి ఇంత పకడ్బందీగా బల్లగుద్ది చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళకి సాక్ష్యాలు లేకుండా చెప్పరు కదండి. జనాలు మిస్లీడ్ చేయనుకో, జనాల్లో ఆందోళన కలిగించడానికో, జనాలు ఉద్రేకపరిచి దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి అయితే ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పరు కదా. సో అలా ఎవరెవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా పోలీసు వారు ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా గౌరవంగా ఆహ్వానించి పోలీస్ స్టేషన్లో వారి దగ్గర ఉన్న ఆధారాలను తీసుకుని కేసు త్వరగా ముగించాల్సిందిగా ఎవరైతే దర్యాప్తు అధికారి గారు ఉన్నారో వారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.